అమ్మవారి రథాలలో గేయ చక్రం అనబడే ఒక గొప్ప రథం ఉంది. ఆ రథాన్ని ఎక్కి మంత్రిని అనబడే దేవి అమ్మను అనుసరిస్తూ సేవిస్తుంటుంది. ఈ మంత్రిని దేవినే రాజశ్యామలాదేవి అని కూడా అంటారు. శ్యామలాదేవిని ఉపాసించి కాళిదాసు మహాకవి అయినట్లుగా ఇతిహాసం చెబుతోంది. గేయ చక్ర రథం అంటే సూర్యమండలమని, ఈ మండలంలో అమ్మవారిని ఉపాసించే దేవతలు ఉంటారని, వీరే శ్రీ విద్యోపాసకులని, వీరిచే సేవింపబడుతోందని కూడా అంతరార్థం. ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి, దేనివల్ల యుద్ధంలో విజయం పొందవచ్చు మున్నగు ఆలోచనలను చేసి రాజ్యాంగాన్ని నడిపే ఆలోచనను మంత్రాంగం అంటారు. దీనిని నెరపే అమ్మవారు మంత్రిని. సాక్షాత్తు శ్రీ లలితామాతకే ఆలోచనలను అందించే శక్తి అంటే ఎంత గొప్ప శక్తియో మనం గ్రహించవచ్చు. అందుకే మంత్రిని అనగా అమ్మవారిచే సృష్టించబడిన బుద్ధి శక్తి అని శ్రీ విద్యోపాసకులు అంటారు. క్షరం అంటే నశించేది, అక్షరం అనగా నాశనం లేనిది, ఎప్పటికీ నాశనం లేనిది ఆత్మజ్ఞానం. పరమాత్మయే నేను, నేనే పరమాత్మ అనే భావమే ఆత్మజ్ఞానం అంటే. ఈ భావం అందించే అక్షర స్వరూపిణి అనగా ఆకారం మొదలుగా గల అక్షరాల ఆకారం మంత్రినీదేవి అనగా అమ్మవారు ఆత్మజ్ఞానంతో సేవింపబడుతుందన్నమాట. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. నేనెరిగిన ఒక కుర్రవాడు మా పీఠానికి దగ్గరలో ఈ సహస్రనామ పారాయణ చేస్తుండగా ఓం గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః అనే నామాన్ని పారాయణ పరులతో కలిసి హఠాత్తుగా ఉచ్చరించి మాట్లాడగలిగాడు. ఆ తరువాత ఆ అబ్బాయి పుట్టు మూగవాడని, ఈ మంత్రజపంతో మాట్లాడగలిగాడని తెలిసింది. మూకం కరోతి వాచలం, ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు పఠిస్తే అద్భుతమైన వాక్శక్తి, తెలివితేటలు వస్తాయి. చక్కగా ఉపన్యాసం చెప్పే నేర్పు కావాలనుకునేవారు ఈ మంత్రాన్ని 41 రోజులు రోజు 108 సార్లు జపించండి. సరైన ఆలోచనలతో పనులు చక్కబెట్టుకోవాలనుకునేవారు ఒక ఏడాది పాటు రోజు 27 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరసేవితాయై నమః. ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః. మంత్రం మరొకసారి. ఓం గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.